ఈరోజు మనం స్లీప్, స్ట్రెస్ అండ్ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అందరి ఇన్స్టాగ్రామ్ పిచ్చి ఎక్కువైపోయి, ఇంక్లూడింగ్ డాక్టర్లు కూడా. సో ఎక్కువ టైం నైట్ 10 తర్వాత ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తున్నారు, నిద్రపోవట్లేదు. సో నిద్ర పట్టట్లేదు సార్, స్ట్రెస్ ఎక్కువైపోయింది, డయాబెటీస్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ పాయింట్ ఏంటంటే, మన బాడీలో సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. అంటే మనకి స్లీప్ 7 అవర్స్ టు 8 అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ ఉండటం ద్వారా మన బాడీ, మన బ్రెయిన్ రీసెట్ అవుతుంది. అంత పక్క రోజు ఉదయానికి మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుంది అనమాట. రీసెట్ బటన్ లాగా, రిఫ్రెష్ బటన్ అనుకోండి. సో ఎప్పుడైతే నువ్వు 6 అవర్స్ 5 అవర్స్ స్లీపే ఉందో, దానివల్ల మన బాడీలో స్ట్రెస్ హార్మోన్, కార్టిసోల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఈ కార్టిసోల్ అనే హార్మోన్ ఇన్సులిన్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. సో కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఎప్పుడు చూసినటువంటి యాంగ్జైటీ ఉంటుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మన కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గుతుంది, మన వర్క్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, మనం సరిగా పని చేయలేకుండా ఉంటాం రోజులో. సో మన జాబ్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముఖ్యంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు దీన్ని మెయింటైన్ చేయడం ద్వారా, గుడ్ స్లీప్ మెయింటైన్ చేయడం ద్వారా మనం ఫ్యూచర్లో డయాబెటీస్ రిస్క్ తగ్గించుకోవచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కంట్రోల్ కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అమెరికా వర్క్ని ఇండియాలో ఉంచేస్తారు. వాళ్ళు ఎవ్రీడే మిడ్ నైట్ 3 వరకు 4 వరకు మేల్కొని ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే 4కి పడుకొని 9కి లేస్తున్నారు మార్నింగ్, వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ తగ్గిపోయింది. ప్లస్ ఏంటంటే, మార్నింగ్ పూట వాళ్ళకి స్లీప్ సరిగా ఉండదు. ఇంట్లో అందరు కాల్ చేస్తుంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, వైఫ్ వంట వండుతుంటుంది. కాబట్టి వాళ్ళకి గుడ్ స్లీప్ రాదనమాట. డే టైంలో పడుకుంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, వెహికల్ సౌండ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇంట్లో. సో కాబట్టి ముఖ్యంగా ఇండియాలో ఉండేవాళ్ళు ఇండియా వర్కే చేయాలా, అమెరికా వర్క్ చేయడానికి లేదు. సో నేను వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, టేక్ ఏ బ్రేక్, 6 months టైం పెట్టుకోండి, జాబ్ మారడానికి ట్రై చేయండి. గుడ్ స్లీప్ ప్యాటర్న్ పెట్టుకోవడం ద్వారా, మన స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా ఫ్యూచర్లో డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది. ప్లస్ ఉన్న డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ.